అస్థిర జీవనమునకు ఆత్మమయం బగు క్షీరవార్ధికిన్ సుస్థిర బంధమేర్పరచు శుద్ధ మనంబును సంగినట్టి నీ అస్థికలెందుగల్పవలెనమ్మరో బాసరతీర శారదాంఘ్రిస్థిత గౌతమీ సలిల రేఖలలో నిన్ను జూచుకొందునే బాసరతీర శారదాంఘ్రిస్థిత గౌతమీ సలిల రేఖలలో నిన్ను జూచుకొందునే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 99వ భాగానికి ఒకటి తక్కువగా శతతమ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. రేపటి భాగాన్ని గురించి ఒక చిన్న సూచన. రేపటి భాగంలో భగవద్గీత శ్లోకంతో పాటుగా మనం చమత్కార విభాగంలో చక్కగా పండంటి కాపురానికి 10 సూత్రాలు అన్న పేరు మీద 10 సూత్రాలు చెప్పుకుంటాం. అందులో భార్య పాటించవలసిన 5, భర్త పాటించవలసిన 5, మనకి భేదభావం ఏమీ లేదు. పైగా ఈ సూత్రాలు కూడా చాలా మామూలు వాక్యాల్లో ఉంటాయి. ఆ సూత్ర నిర్మాణంలో కూడా ఓ గమ్మత్తు ఉంటుంది. అది రేపు చెబుతాను నేను. ఇదంతా స్వయం సృష్టి స్వయం కృతాపరాధమే. అనుభవం, జీవితానుభవం నేర్పుతున్న పాఠం. దీనికి సరదాగా, ఎందుకంటే మనకి ఈవేళ చాలా దంపతుల్లో, చాలామంది యువ దంపతుల్లో ముఖ్యంగా ఈవేళ మావిడాకులు రేపు వీడాకులు అన్నట్టుగా ఉంది. ఈవేళ పెళ్ళి అవ్వడం ఎంత కష్టమో వాళ్ళు కలిసి ఉండడం అంత కష్టంగా ఉంది. పెళ్ళి కష్టంగానే ఉంది, కలిసి ఉండడం కష్టంగానే ఉంది. అంచేతను అపార్థాలు రాకుండా కలిసి ఉండాలంటే కేవలం మాటల ద్వారా ఎలాగా నిలబెట్టుకోవచ్చు ఆ ప్రేమని, ఆ దాంపత్య బంధాన్ని, ఆ అద్భుతమైన విధానాన్ని 100వ భాగం ప్రత్యేకమైన కానుకగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారు నిమిత్తమాత్రమైన నా కంఠం ద్వారా మీకు అందించబోతూ ఉన్నారు. అందుకని రేపు ఖచ్చితంగా భార్యాభర్తలందరూ, ముఖ్యంగా కొత్త దంపతులైన వాళ్ళు కాస్త కాగితాలు కళాలు పట్టుకుని సిద్ధంగా ఉండండి. ఎందుకంటే రేపటికి మరి అవి సిద్ధంగా ఉండాలి కాబట్టి ఇవాళ చెబుతున్నా. ఇక ఇవాళ భాగంలో మనం చూద్దాం. భగవద్గీతలో పరమాత్మ 7వ అధ్యాయంలో ప్రత్యేకంగా ఈ ప్రతిభ అసలు భగవత్ తత్వం అనేది ఏమిటి, అన్నిట్లోనూ భగవంతుడు అన్న మనం చెబుతూ ఉంటాం. ఈ మాట చెప్పడం చాలా తేలిక. దేవుడు లేని చోటు ఉంటుంది ఏమిటి, మాట చాలా తేలిగ్గా అంటాం. దేవుడు లేని చోటు ఉంటే ఖచ్చితంగా రెండో వ్యక్తిని మనం ఎలా ద్వేషిస్తున్నామండి అసలు. మరి ఆ రెండో వ్యక్తిలో దేవుడు లేడా? ఈ ఆలోచన మనం చేయం సాధారణంగా. తిట్టేవన్నీ తిట్టేసిన తర్వాత మన వ్యతిరేకతలు, ద్వేషాలు, ఆందోళనలు అన్నీ పెంచేసుకుని వేసుకునే బిళ్ళలన్నీ వేసేసుకుని ఎప్పుడో ఓపుకున్నప్పుడు ఒకసారి రామా అని, ఏమిటో రాముడే ఎక్కడి నుంచి కాపాడుతాడు రాముడు? మనం బిళ్ళలేసుకునే పరిస్థితికి వచ్చిన తర్వాత నిజంగా రాముడు అంతారామమయం అనేది మనం నమ్మితే ఇలా ఎందుకుంటాం? కనీసం ద్వేషాలు తగ్గవా? నిర్మూలన కాకపోవచ్చు, మనమే వశిష్ఠ మహర్షి కాదు, నిజమే, తగ్గించుకోలేమా? ఎలా తగ్గుతాయంటే భగవంతుడు ఎక్కడెక్కడ ఏ రూపంలో ఉన్నాడో చెబుతున్నాడు. మనం ధైర్యం ఉంటే పట్టుకుందాం. ధైర్యం మనకు కాకపోతే ఎవరికి ఉంటుందండి? పట్టుకుందాం. ఈ భాగంలోనే పట్టేసుకుందాం భగవంతుడిని. పట్టుకుని కౌగులించేసుకుందాం. రసమోఘమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవ సర్వవేదేషు శబ్దఖ్యే పౌరుషం ఋషు. 7వ అధ్యాయాన్ని ప్రత్యేకంగా విజ్ఞాన యోగం అంటారు. ఇది భౌతికమైన ప్రకృతిని గురించి చెబుతుంది. భౌతికమైన ప్రకృతి. అందుకే ఆ భిన్న ప్రకృతి రష్టధ, పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారం ఇవన్నీ భౌతికమే, ఏం ఆధ్యాత్మికమేం కావు, అతీతమేం కావు. మనకు కనపడుతూనే ఉంటాయి. మన మనసు మనకు తెలుస్తుంది. అది బుద్ధి ఎప్పుడైందో కూడా తెలుస్తుంది. బుద్ధి ఎప్పుడు లేదో, బుద్ధి లేని పనులు ఎప్పుడు చేసామో కూడా తెలుస్తుంది. అహంకారం ఎప్పుడు ప్రేరేపిస్తుందో తెలుస్తుంది. ఇంకేమిటి మరి? సరే, పంచభూతాలు కనపడుతూనే ఉన్నాయి. మంచిది. కనబడేటువంటి వస్తు ప్రపంచాన్ని గురించి చెప్పే యోగమే విజ్ఞాన యోగం. కనబడని పరబ్రహ్మ గురించి చెప్పే దీని తర్వాత వస్తుంది అక్షర పరబ్రహ్మ యోగం. మంచిది. భౌతిక ప్రపంచం. అందుకే మీరు చూడండి, విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులకి సైన్స్ పుస్తకాన్ని విజ్ఞాన శాస్త్రం అంటారు. జ్ఞానశాస్త్రం అనరు. జ్ఞానశాస్త్రం అంటే ఆధ్యాత్మికం, విజ్ఞాన శాస్త్రం అంటారు. అంటే విజ్ఞానం భౌతికం, జ్ఞానం ఆధ్యాత్మికం. జ్ఞాన విజ్ఞానయో అంటారు. జ్ఞానం ఆధ్యాత్మికం, విజ్ఞానం భౌతికం. అంటే విజ్ఞానం ఎంతైనా సంపాదించవచ్చు. ఎంత సంపాదించినా ఇంకా ఉంటూనే ఉంటుంది. ప్రపంచంలో ఎన్ని విషయాలు మనం తెలుసుకుంటాం, తెలుసుకోనివి ఎక్కువ ఉంటాయి. కానీ అన్ని తెలుసుకుని తాపత్రయపడడం అంతా ఈ విజ్ఞానం అంతా జ్ఞానం కోసమే. ఎప్పటికైనా ఆ వెళ్ళిపోవలసింది. ఆ జ్ఞానం సరే అలా అట్టుపెట్టగా ఈ విజ్ఞానంలో విశేషం చూడండి. భగవంతుడు ఎలా ఉన్నాడో చెబుతున్నాడు. ఎక్కడ ఉండే రసోకమప్సు కౌంతేయ, నీటిలో ఉండే రుచి నేనయ్యా అన్నాడు. అప్సు రసం రసహ అహం. ఇక్కడ నేను అంటే దయచేసి కృష్ణుడు అని అర్థం చెప్పకూడదండి, పొరపాటు మాట. కృష్ణుడు, శివుడు, రాముడు, అమ్మవారు ఈ భేదాలు ఏం లేవు.
మళ్ళీ బ్రాకెట్లో కుష్ఠుడు అని రాశారు కొందరు పుస్తకాల్లో, అందుకే చెబుతారు అవన్నీ చదవకండి. అవన్నీ యథాతథాలు కావు, యథాతథాలు. ఇక్కడ భగవద్గీతలో ఎక్కడ నేను అన్నా అది కృష్ణుడు కాదు. కృష్ణుడు కేవలం ఒక రూపం అంతే. అది ఎవరైనా దేవుడు అనే పదార్థం అది. రసోహమప్సు కౌంతేయ, కౌంతేయ అర్జున, నీటిలో రుచి నేను. నీటిలో రుచిని పట్టుకొని చూద్దాం, అప్పుడు భగవతత్వాన్ని పట్టుకోవడం ఏమిటో పట్టుకోగలమో లేదో అర్థమవుతుంది. అలాగని ఉన్నాడో లేదో కూడా తెలిసిపోతుంది. నీటికి రుచి ఉందా లేదా, నీళ్లు నోట్లో వేసుకు ఇవాళ ఏమిటో నీళ్లు రుచి తేడా వచ్చేసాయి. మరి ఏదో ఒక రుచి లేకపోతే తేడా వచ్చిందనే మాట ఎలా వచ్చింది? ఏదో ఒక రుచి ఉంది నీటికి, మనం అలవాటు పడ్డాం. ఆ రుచి లేకపోబట్టే కదా ఇప్పుడు ఆ రుచిని పట్టుకోగలమా? రెండో మాట, ప్రభాస్మి శశి సూర్యయోహు, చంద్రుడిలోను శశి, సూర్యయోహు సూర్యునిలోను ఉండే ప్రభ అస్మి, కాంతి నేనే. సూర్యుడిని మనం చూస్తున్నాం, సరే చూడలేకపోయినా అడ్డం పెట్టుకున్నా కాస్త ఏదో మొత్తం చూస్తున్నాం. సూర్యుడిలో ఉండే కాంతి నేను. కాంతిని పట్టుకోగలమా? కాంతి వేగాన్ని అందుకోగలమా? మైళ్లలో కొలవలైనటువంటి దూరాన్ని కాంతి సంవత్సరాల్లో కొలుస్తున్నారు తప్పనిసరి అయితే. మరి లక్షల కోట్ల మైళ్ళు దారిపోతే ఏం చేయాలి? కొలవడానికి ఏదో సాధనం ఉండాలిగా. కానీ సూర్యుడికి కాంతి ఉందా లేదు, ఉండకపోతే వేడెక్కుతోంది శరీరం. చంద్రుడికి కాంతి ఉందా లేదో చూస్తుంటే చల్లగా ఉంది. ప్రతిదీ మనకు అనుభవానికి వస్తుంది, కానీ దాన్ని ఒక పదార్థంగా పట్టుకోవడం కష్టం. సరిగ్గా భగవంతుడు అంటే అనుభవానికి వచ్చేది పదార్థంగా అందనది. అర్థమైపోయిందిగా, ఇది అర్థమైతే పరమార్థం, అర్థం కాకపోతే పదార్థం. అంచేత పదార్థం విజ్ఞానం, పరమార్థం జ్ఞానం. ఏముంది ఇందులో? కానీ ఏమీ లేదు కాబట్టి మనం పట్టుకోం, మనకు అందదు. కొంతమంది కవులు, తెనాలి రామకృష్ణుడు మొదలైన కవులు రాస్తారు. భాగవతంలో కూడా వ్యాసుల వారు అంటాడు, చీకటి బాగా వ్యాపించింది. ఎంత వ్యాపించిందంటే చేత్తో పట్టుకోవచ్చురా. చేత్తో పట్టుకుంటావు చీకటిని, కానీ అంత దట్టంగా వ్యాపించింది అనడం కోసం అలా పట్టుకోవచ్చు అంటారు. ఇంకా తెనాలి రామకృష్ణుడు అయితే మరీ చమత్కారంగా చెబుతాడు పాండురంగ మహత్యంలో. ఆ నగరంలో ఉండేటువంటి స్త్రీలందరూ ఇలాగా తలంటు పోసుకున్న తర్వాత జుట్టు ఇలాగ విరబోసుకుని వాళ్ళు ఇలాగ ఒకసారి నీటి బిందువులు రాలడం కోసం ఇలాగా చెవుల వెనకాల నుంచి ఇలా చేతులు పెట్టి ఇలా అంటారు. అలా రాలినప్పుడు ఆ జుట్టులో నుంచి రాలినటువంటి జలరాలు నల్లదనంబులు అంటాడు. ఆ జుట్టు నుంచి జల రాలని నల్లదనాలే చీకటిగా వ్యాపించాయట. అంత చమత్కారంగా చెబుతాడు తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహత్యంలో. జలరాలు చీకట్లు అంటాడు. చీకటి లోకంలో లేదుట. వీళ్ళు పాపం సాయంత్రం పూట తలంటు పోసుకుని ఆ జుట్టు ఇలా కాస్త ఆరబెట్టుకోవడం కోసం ఇలా అని ఏమిటోనా ఇది మరీను ఈ తడు వదలట ఇదా ఇలా అంట. అప్పుడు ఆ చీకట్లో ఆ జుట్టులోంచి రాలేట. అంటే వాళ్ళ జుట్టు నల్లగా చీకటంత నల్లగా ఉందని చెప్పడానికి చీకట్లో అసలు అక్కడి నుంచే వచ్చే, అంతకుముందు చీకటి లేదన్నాడు. సరే జుట్టు వాళ్ళ చీకటి వచ్చిందో, వాళ్ళ వల్ల చీకటి వచ్చిందో, తెనాలి వారి వల్ల చీకటి వచ్చిందో అది వేరే విషయం, కానీ మొత్తం మీద వచ్చిందని చెప్పాడు. చీకటిని పట్టుకోవడం ఏమిటండి? కవిత్వం. అలాగే ఇక్కడ నీటికి రుచి ఉంది, మనకు తెలుస్తుంది, కానీ పట్టుకోలేము. సూర్య కాంతి ఉంది, మనకు తెలుస్తుంది, పట్టుకోలేము. చంద్రుడు అంతే. అలాగే ప్రణవ సర్వ వేదేషు, అన్ని వేదములలోనూ ఓంకారం నేను. ఏమిటి ఓంకారం ప్రత్యేకత? సరిగ్గా మీరు గమనించండి. ఓంకారంలో మళ్ళీ 3 అక్షరాలు ఉన్నాయి, ఆ, ఉ, ఉమ్. వీటిని గురించి అంటారు ఓంకారం సృష్టి స్థితి లయాలు 3 ఇందులో ఉన్నాయండి. అనగా మనం ఇదేదో నమ్మకం అనుకుంటాం. ఓంకారం గురించి అంత గొప్పగా చెప్పారంటారు, మనం నమ్ముతున్నామా? ఉట్టి నమ్మకంగా నమ్మకూడదు, తార్కికంగానే నమ్మాలి ప్రతిదాన్ని. తర్కం ఆలోచించాలి. అందుకే తత్వ విచారం చాలా ముఖ్యం. విచారం అంటే దుఃఖపడ్డం కాదు, ఎంక్వైరీ. సరిగ్గా విజయవాడ స్టేషన్లో విచారణ కేంద్రంలో అక్కడికి వెళ్ళి ఏడుస్తామా? మన ప్రశ్నలు తట్టుకోలేక వాడి ఏడవాలి. నాకు ఆ విజయవాడ కేంద్రంలోనూ పెద్ద రైల్వే స్టేషన్లో ఎంక్వైరీలో ఉండేవాళ్ళని చూస్తే ఎంత సానుభూతో, నిజంగా ఎలా తట్టుకుంటున్నారో బాబని. అంచేత విచారణ కేంద్రం మనకేమిటంటే విచారించడం అంటే ఎంక్వైరీ చేయడం, ఆయనకి ఏడుపే, అనుమానం లేదు. కానీ విచారణ అంటే అది కాదు కదా. ఇదేమిటని ఆలోచించడం. ఎందుకు సృష్టి స్థితి లయాలు 3 ఓంకారంలో ఉన్నాయి? మనం రుజువు చేయొచ్చు, ఏం ఇబ్బంది లేదు దానికి. అది వాస్తవం. మిమ్మల్ని నోరు వెళ్ళబెట్టి ఉంచినందుకు క్షమించండి. ఆ అన్నాం. సరిగ్గా ఈ నోట్లోంచి వస్తున్న మాట మీరు గమనించండి. ఆ అనగానే నోరు తెరుచుకుంది, ఊ అనగానే ముందుకు సాగింది, అనగానే మూసుకుంది. అయిపోలేదు సృష్టి స్థితి లయం. శబ్దం ఏ అక్షరం పలికినప్పుడు మొదలైంది, నోరు తెరుచుకుంది. ఆ అంటేనే నోరు తెరుచుకోండి. ఈ అంటే పూర్తిగా తెరుచుకోదు. స అంటే పూర్తిగా తెరుచుకోదు. ఛ అంటే పూర్తిగా తెరుచుకోదు. ఆ అన్నప్పుడు ఖచ్చితంగా పూర్తిగా తెరవాల్సిందే. ఇలా నోరు అనడానికి వీల్లేదు. మనం టాకింగ్ డాల కార్యక్రమం కాదు. ఆ అంటే ఖచ్చితంగా తెరవాల్సిందే. అంటే అకారం సృష్టికి మూలం. ఆ అన్నప్పుడే నోరు తెరుచుకుంటుంది, వాక్కు మొదలైంది.
ఆ ఆ చివరికి అని మూత వరకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆ ఇలా ముందుకి పెదవులు ఊ అని సాగందే ముందుకు వెళ్ళదు. ఆ ఊ అని సాగినప్పుడు ఊ వచ్చింది, అకారం ఉకారం. మళ్ళీ అనగానే మూసుకుంది. అంటే అకారం సృష్టికి మూలము, ఉకారం ముందుకు సాగడం కాబట్టి స్థితి, దాని కొనసాగింపు. మా మూసుకుంది. అంటే ఆ ఊమాలు మూడు సృష్టి స్థితి లయానికి చిహ్నములేగా. మరి ఆ ఊ కలపండి గుణసంధి, మహా ఉన్నతి మహోన్నతి, అలాగే ఓ అయింది. ఆ ఓకి మకారం కలపండి ఓం. మరి ఓంకారం సృష్టికి మూలమా కాదు? ఇప్పుడు ఇది నమ్మకం ఎలా అవుతుందండి పచ్చి నిజంగానే? ఇలా మనం చెప్పుకోవాలి. చాలా గొప్పది. ఓం అంటేనే చాలు. ఓం అంటే ఎందుకంటే ఏమిటి చాలు? ఓం అండం బదులు ఢామ్ అంటాం. ఢామ్ అంటే బాంబు అంటారు. ఓం అంటే మరి దేవుడు అంటారు. ఈ ఓములో ప్రత్యేకత ఇది. అందుకే పార్వతీదేవి పుట్టినప్పుడు హిమవంతుడు, పర్వత కుమార్తె కాబట్టి పార్వతి, అది ఆవిడకి సహజంగా వచ్చిన పేరు, వాళ్ళ నాన్న పెట్టిన పేరు కాదు. ఆయన ఆలోచించాట ఏం పేరు పెట్టారు, ఏం పేరు పెట్టారు. ఏదో రకరకాల పేర్లు, వెంకటలక్ష్మి, సత్యవతి చాలా ఉన్నాయి పెడదలుచుకుంటాను. అవన్నీ అమ్మవారికి సరిపోతాయి. ఏం పెడతాం అమ్మవారికి, నేను పేరు పెట్టడం ఏమిటి? ఆయనకి ఏదో ఒక భావన కలిగిపోయి. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు అమ్మవారి గురించి తపస్సు చేశారు, అందుకే పుట్టింది. తెలుసు వాళ్ళకి ఆ మొత్తం మీద భగవద్ అంశ అని తెలుసు, పూర్తిగా తెలియపోయినా సరే. అందుకని ఏం పెడతాం అని ఆలోచించట. ఓంకారాన్ని కొంచెం అటు ఇటు చేసి పెడదాం. ఓం అంటే మళ్ళీ అదే పేరు అవుతుంది, అందుకని కొంచెం. అందుకే ఆ ఊ మా ఉంది కదండి, ఈ ఆ తీసుకెళ్ళి ఆ మా పక్కన పెట్టాడు. ఆ ప్లస్ ఊ ప్లస్ మకార పొల్లు, అకారం తీసేయండి ముందుది, మకార పొల్లు కలపండి, అప్పుడు ఉమా అయింది. ఉమా కాత్యాయని గౌరీ కాళీ హైమవతి ఈశ్వరి శివ భవానీ రుద్రాణి సర్వాణి సర్వమంగళ అపర్ణ పార్వతి దుర్గా మృడాని చండిక అంబిక. ఆ ఉమా అలా వచ్చిందండి. అంచేత ప్రణవ సర్వ వేదేషు, మీరు వేద పండితులు చదివే వేద మంత్రాలు ఏవైనా హరి ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం, ఓం అని మొదలు పెట్టకుండా మంత్రం చదవరు. అంతకుముందు వారి గురువు గారికి నమస్కారం చేయకుండా చదవరు. ఓం అనగానే వెంటనే మొదలు ధాతా పురస్తాద్యముదా జఘార అన్నానికి ముందు ఓం ఖచ్చితంగా ఉంటుంది. చక్ర ప్రవిద్వాన్ ప్రదిశశ్చతస్రః, ఏ మంత్రం ఏం చదవండి. ఓం భూర్భువస్వః, ఓం నమో నారాయణాయ, ఏమున్నా సరే ఓం. ఎందుకని ఓం? ఈ మొత్తం వేద విజ్ఞానం అంతా సృష్టి స్థితి లయాల గురించి తెలుసుకుందుకు తప్ప ఇంజనీర్లయ్యి డాక్టర్లయ్యి విదేశాల్లో స్థిరపడ్డానికి కాదు. ఒకవేళ స్థిరపడినా అక్కడ కూడా తెలుసుకోవలసింది ఇదే ఆత్మవిజ్ఞానం. పోనీ భౌతికంగా మన కోసమో మన వాళ్ళ కోసమో అవసరాల కోసమో స్థిరపడ్డం తప్పు లేదు, లోకంలో తప్పవు కొన్ని. అయినా అక్కడ కూడా ఇది తెలుసుకోవాలి. మేము చూస్తున్నాం, ఏటా విదేశాలు పెడుతూనే ఉంటాను నేను. ఎంత ఆసక్తితో వాళ్ళ పాపం కొట్టుకుపోతారండి నిజంగా. ఈ మాటల కోసం కొట్టుకుపోతారు, కింద కూర్చుంటారు, కాళ్ళ దగ్గర కూర్చుంటారు, పాపం జాలి ఇస్తుంది కూడా. రాత్రి 11 సాయంత్రం వరకు ఉద్యోగం చేస్తారు, 6 వరకు, రాత్రి 11 వరకు. సోమవారం లేదు, మంగళవారం, ఇది శుక్రశని ఆది ఉండే విదేశాలు అమెరికా పెడితే ఇప్పుడు సోమవారం మంగళవారం కూడా చెప్పమంటారు. మేము చెబుతాం, మేము పగలల్లా విశ్రాంతి తీసుకున్నాం. పాపం వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు, గంటలు గంటలు కారు నడుపుకుంటూ వస్తారు. మళ్ళీ ఉపన్యాసం అయ్యేసరికి 10 అవుతుంది, మళ్ళీ నడుపుకుంటూ వెళ్ళాలి. ఇంటికి వెళ్ళేసరికి 12 అవుతుంది. పొద్దున్న 6కి లేకపోతే వెళ్ళలేరు. ఇంత యాతన పడుతున్నారంటే నాకు అనిపిస్తుంది నిజంగా వాళ్ళకి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం పొందాలి, సాహిత్యం గురించి తెలుసుకోవాలని ఎంత తపన ఉందిరా అనిపిస్తుంది. అటువంటిప్పుడు విదేశాల్లో ఉంటే మాత్రం తప్పే ఉంది. స్వదేశో భువనత్రయం, 3 లోకాలు మన దేశమే శివభక్తులైన వాడికి. ఇది మనం గమనించాలి. ప్రణవ శబ్ద వేదేషు శబ్దఖే, ఆకాశంలో ఉండే శబ్దం నేను అన్నాడు. ఆకాశానికి వేసి చూడండి, ఆకాశంలో అప్పుడప్పుడు ఉరుము వస్తుంది, ఢమడం ఫెడఫెడ ఫెడఫెడ అని ఉరుముతుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ శబ్దం? దానికి మూలం ఏమిటి? కానీ శబ్దం మనకి వినపడింది. ఈ రసం రుచికి సంబంధించింది, సూర్యకాంతి చంద్రకాంతి కంటికి సంబంధించినవి. అలాగే ప్రణవ సర్వ వేదేషు, అది వినడానికి వినికిడికి సంబంధించింది. ఆ శబ్దం వినికిడికి సంబంధం. అంటే పంచభూత ఇంద్రియాలతో నువ్వు పొందుతున్నటువంటి అనుభవాల్లో ఎక్కడైనా చూడు, వినిపిస్తున్న శబ్దం, కనిపిస్తున్న రూపం, రుచికి దొరుకుతున్న దాంట్లో పదార్థంలో ఉండే రుచి, ఇది భగవత్ తేజస్సు. అలాగని దాన్ని పట్టుకోగలమా? చేత్తో పట్టుకుని ఇది రుచి, ఏదో మనం మిఠాయిండు తిన్నాం, ఎలా ఉందంటే తీగా ఉందన్నాం. తీపంటే ఏమిటంటే ఏం చెబుతాం? ఆ మిఠాయిండు నోట్లో పెడతాం. మీకు ఎలా చెబుతాం? దాన్ని వ్యాఖ్యానిస్తామా? ఏం వ్యాఖ్యానిస్తావు? తీపంటే మరి అదొక మధురం, మధురం అంటే ఇంక మధురం లేదు, నేను నోట్లో పెడితే అయిపోయాయి, గొడవ లేదు, వాడికి ఇదా అంటాడు వెంటనే. మరి అంటే అది రుచికి అనుభవానికి అందే పదార్థమే తప్ప భగవంతుడు మాటలతో నిరూపించగలిగేది కాదు. కానీ ఈ విషయం చెప్పడానికి మాటలు ఉండాలిగా మరి, అందుకని మన ప్రయత్నం మనం చేస్తాం. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవ సర్వ వేదేషు శబ్దఖే పౌరుషం ఋషు. ఇక చూడండి, మానవులలో పౌరుషం అంటే ఏమిటంటే, మనం మామూలుగా పౌరుషం అంటే అభిమానం, ఏదో గట్టిగా మాట్లాడు, అది కాదు ఇక్కడ. పౌరుషం అంటే ప్రయత్నం, పురుష ప్రయత్నం, దాన్నే పౌరుషం అంటారు.
ఒక మనిషి ఏ పని కోసమైనా చేసే ప్రయత్నంలో ఆ ప్రయత్న స్వరూపం నేనే అన్నాడు. అంటే ఇప్పుడు పురుష ప్రయత్నానికి మన సాహిత్యం ఎంత ప్రాధాన్యం ఇచ్చిందండి. దాన్ని వదిలేసి మొత్తం విధి విలాసమైన తోసేస్తారేమిటండి అర్థం లేకుండా. ప్రయత్నానికే ప్రాధాన్యం. అసలు ఆ ప్రయత్నం నేనంటున్నాడు భగవంతుడు స్వయంగా. పౌరుషం ఋషు. ఆత్మాభిమానం పౌరుషం అర్థం కాదు ఇక్కడ. గర్వమని అవన్నీ పౌరుషాలు అవి చెప్పకూడదు. పౌరుషం పురుష ప్రయత్నం అంటే ప్రయత్నశీలులం మనమైతే తెలుసుకుందుకు. కానీ దేనికైనా సరే ఏదో ఒక ప్రయత్నం, పుస్తకం చదవాలి కదా, ఎవరో అడగాలి కదా, ఏం లేకుండా ఎలా తెలుస్తుంది? అందుకని ఆ తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తే భగవంతుడి మార్గంలో మనం ఉన్నట్టే. అలా చెయ్యాలి అంటే ఆ తెలిసిన మహాత్ముల్ని మనం ఎప్పుడూ పొరపాటును కూడా తోలనాడకూడదు. ఆ భగవద్జ్ఞానం కలిగిన వారు మనకు అర్థం కాక ఒక్కోసారి పిచ్చివాళ్ళ కనపడతారు. గడ్డాలు పెంచేసి ఏదో పిచ్చాడు వాడు ఎవడోనండి ఇలాగే ఉంటారు ఈ జోగిరాయుళ్ళు అందరూ తయారయ్యి అనమాట. ఈ మధ్యన ఒక బాధాకరమైన విషయం ఏమిటంటే సన్యాసి అనే మాట చాలా అగౌరవార్థంలో, చేతకానివాడనే అర్థంలో వాడు ముఖ్యంగా రాజకీయ నాయకులు తిట్టడానికి వాడుతున్నారు. దయచేసి అలా వాడకండి. సన్యాసి శబ్దం ఒకటి సన్నాసి అంటున్నారు వాళ్ళు, నా కింద నా ఒత్తు పెట్టి అలా వాడడం ఒక రకం. కానీ దానికి మూలం కూడా సన్యాసే కదా. సన్యాసి అంటే చేతకానివాడు కాదు. అంచేత ఆ సన్యాసుల్ని మహానుభావుల్ని మనం అలా నిందించకూడదు. నిజమైన సన్యాసులు చాలామంది ఉన్నారు ఇప్పటికి కూడా. అలా నిందిస్తే ఏం జరుగుతుందయ్యా? మహానుభావుల్ని పట్టుగా నిక్కుచున్ మదము బట్టి మహాత్ములతో ఉలనాడినన్, పట్టుగా నిక్కుచున్ మదము బట్టి మహాత్ములతో ఉలనాడినన్, పట్టిన కార్యముల్ చెడును ప్రాణము పోవు నిరర్ధ దోషముల్ పుట్టు, పట్టిన కార్యముల్ చెడును ప్రాణము పోవు నిరర్ధ దోషముల్ పుట్టు, మహేషు కాదని కుబుద్ధిను నర్చిన యజ్ఞతంత్రముల్, మహేషు కాదని కుబుద్ధిను నర్చిన యజ్ఞతంత్రముల్, ముట్టకపోయి దక్షునకు మోసము వచ్చెగదయ్య భాస్కరా, ముట్టకపోయి దక్షునకు మోసము వచ్చెగదయ్య భాస్కరా. పట్టుగా నిక్కుచును ఓ అపరిమితమైన గర్వంతో. ఇది ముఖ్యంగా ఎవరికి వర్తిస్తుంది? రామాయణ భారతాలలో ఉండే మహానుభావులైన మహాత్ములైన పాత్రల గురించి వంకర నవలలు, వంకర గ్రంథాలు, వంకర వ్యాసాలు రాసిన వంకర బుద్ధులందరికీ ఈ పద్యం వర్తిస్తుంది. వాటిని సమర్థించిన వారికి, వారికి పురస్కారాలు ఇచ్చిన వారికి, వారు చుట్టూ తిరిగే అంగలార్చుకుని తిరిగే భ్రష్టులకి అందరికీ వర్తిస్తుంది. రాముణ్ణి, కృష్ణుణ్ణి, ద్రౌపదిని, వ్యాసుణ్ణి వీళ్ళని అవమానిస్తూ పుస్తకాల. ఈ బుద్ధి కలిగిన వాళ్ళ కోసమే ఈ పద్యం. పట్టుగా నిక్కుచున్ పనికి పనికి మనకే తెలుసు ఇంక గొప్ప సాహిత్యం అంతా మనమే ఓడపోసేసాం అని మనకు తోచిన భావాలను ఏవైతే జనం సంచలనాత్మకమని చదువుతారో అలా రాశాడు. సంచలనాత్మకం ముఖ్యమని ఆలోచిస్తున్నాం కదా. దయచేసి సోదర ఒక్కసారి ఈ మేధావులకి నమస్కారం పెట్టుకుంటారు. మన తల్లి గురించి, మన చెల్లి గురించి, మన భార్య గురించి, మన గురించి ఎవరైనా సంచలనాత్మకం కోసం ఒక కథ ప్రచారం చేస్తే మనం ఎంత బాధపడతామండి. అయ్యో నా కుటుంబాన్ని అల్లరి పెట్టారంటామే. మరి ద్రౌపది కుటుంబాన్ని మనం అల్లరి పెట్టచ్చా? వ్యాసుణ్ణి అల్లరి పెట్టచ్చా? రాముణ్ణి అల్లరి పెట్టచ్చా? విషవృక్షాలు రాసి ఇది జరగలేదా ఈ జాతిలో? ఇప్పటికీ జరగడం లేదా? సీతాదేవి మోసపోయేందుకు అమాయకురాలి పాపం. శూర్పణఖను వీళ్ళందరూ తెలివైన వాళ్ళుట. అంటే వీళ్ళు ఈ రాసే జాతి అంతా శూర్పణఖ జాతే. అందుకని సీత సభ పెట్టడం, సీత అందరికీ అహల్య, శూర్పణఖ వీళ్ళందరూ కలుసుకొని మగాళ్ళ వల్ల ఎలా అన్యాయాలు గురయ్యారో చెప్పుకొని చివరికి సీత నేను రాముడిని పెళ్లి చేసుకుని తప్పు చేశానని క్షమాపణ చెప్పడం. ఎంత కర్మ కాలిపోయింది ఈ జాతికి. సీత క్షమాపణ చెప్పడం. ఇవి హాయిగా నాటకాల రూపంలో ప్రదర్శిస్తున్నారు, నవల రూపంలో రాస్తున్నారు, వ్యాసాల రూపంలో రాస్తున్నారండి. ఎంత సిగ్గుమాలింది అయిపోయింది ఈ జాతి. ఏ మంచి ఉదాహరణ యువతరానికి అందించడానికి లేకుండా చేసేస్తున్నామే. ఉన్నవాళ్లే కొద్దిమంది, వాళ్ళని మనం అలరపాలు చేస్తున్నామే మన అజ్ఞానంతో. వాళ్ళకి ఎటువంటి శిక్ష పడుతుంది అంటే పట్టుగని ఎక్కుచును మదము బట్టి మహాత్ములతోలనాడినన్, పనిగట్టుకుని ఒళ్ళు పొగరెక్కి మహానుభావుల గురించి పిచ్చి పిచ్చి వ్యాసాలు రాస్తే పట్టిన కార్యమును చెడును, వాళ్ళు చేపట్టిన ప్రతి పని చెడిపోతుంది. ప్రాణము పోవు, చివరికి ప్రాణం కూడా పోతుంది. గాలిలో తేలిపోతారు, మొక్కలైపోతారు. పట్టుగాని కూచును మదము బట్టి మహాత్ములతోలనాడినన్, పట్టిన కార్యములు జడును ప్రాణము పోవు. మహాత్ముల గురించి తోలనాడుతూ రామకృష్ణాదుల గురించి వ్యాఖ్యానాలు చేస్తే చేపట్టిన ప్రతి పని చెడిపోతుంది, చివరికి ప్రాణం కూడా పోతుంది. నిరర్ధ దోషములు పుట్టు, చెయ్యని నేరాలు మన మీదకి వచ్చేస్తాయి. ఇది ఒక ఉద్యమం కింద పెట్టుకున్నారు కొంతమంది. పెట్టక ఇంతకాలానికి మన కళలు ఫలించి 10వ తరగతి ఉపవాచకంగా రామాయణాన్ని పెట్టారు. మనం జాతి మొత్తం పులకించవలసిన సన్నివేశం. అప్పుడే కొంతమంది బయలుదేరారు చర్చలకు దాని మీద. అది పెట్టడానికి వీల్లేదు, లౌకిక తత్వానికి వ్యతిరేకం,
ఈ లౌకిక తత్వానికి అన్నిటికీ మొన్న ఏది లౌకిక తత్వమో ప్రజలు చెప్పేశారు ఓట్ల రూపంలో. మా మహాత్ములు తోలనాడుతూ వ్యాసాల రామాయణ భారతాలని, హిందూ ధర్మాన్ని, వైదిక ధర్మాన్ని, పుస్తకాల ఈ మట్టి బుర్రలు కాకపోతే ఇవన్నీ. అలా అయితే మొత్తం ప్రాణం పోతుంది, జరుగుతుంది. దానికి ఉదాహరణ ఏం చెబుతుంటే, మహేషుగాదని ఈశ్వరుని కాదని దక్షుడు యజ్ఞం చేశాడు. కుబుద్ధిను నర్చిన యజ్ఞతంత్రములు. ఈశ్వరుడికి ఏదో ఇంకా మిగిలిన దేవతలను పిలిస్తే వాళ్ళంతా తను సమర్థిస్తారు కదా అని అక్కడ కూడా రాజకీయాలు పడదామని చూసి బ్రహ్మని, విష్ణువుని, ఇంద్రుణ్ణి వాళ్ళు ఎవరినో పిలిచారు. మొత్తం వీరభద్రుడు వచ్చి విష్ణువు సహా అందరినీ చెదగొడి పారేశాడు. అసలైన మహానుభావుని పిలవకుండా, యజ్ఞకర్త యజ్ఞభర్త అయిన వాడిని పిలవకుండా వీళ్ళందరినీ పిలిస్తే ఏమిటి? ఇక్కడ ఉపవాచకాలు ఎన్ని ఉంటే అసలు వాచకం ఒకటి ఉందిగా, అదే శివుడు. ఉపాధ్యక్షులు ముఖ్యం కాదు, అసలు అధ్యక్షులు ముఖ్యం. అందుకని మొత్తం చేత కూడా పారేశాడు వీరభద్రుడు. ఏమైంది? చివరికి యజ్ఞఫలం దేవతలకి ముట్టకపోగా దక్షునకు మోసము వచ్చే గదయ్య భాస్కరా. దక్షుడు ప్రాణం తలకాయ కూడా పోయింది కదా, నిరర్ధమైన దోషాలు పుట్టాయి కదా, వచ్చిన అమ్మవారిని ఆక్షేపించాడు కదా, ఏం బతుకు బాగుపడింది కనుక. అందుకని జాతి ఆరాధిస్తున్నటువంటి మూర్తుల గురించి ఎప్పుడూ ఎవ్వరూ పొరపాటు వ్యాఖ్యానాలు చెయ్యకూడదు. ఇంకొక కాస్త లౌకికంగా ఆలోచించండి. మామూలుగా నిజమే, రాముడు చెడ్డవాడు, కృష్ణుడు చెడ్డవాడు, బుద్ధుడు చెడ్డవాడు, మహానుభావులందరూ చెడ్డవాళ్ళు. అసలు మంచివాళ్ళు లేరు ఈ దేశంలో. ఎవరిని చూపిస్తాం మనం? ఆదర్శంగా ఒకరైనా ఉండాలి కదా. వీరెవరన్నా ఒక పేరు చెబితే వారెవరూ నచ్చని వాళ్ళు, వారు మిగిలిన వారికి నచ్చరు. మరి కొన్ని కోట్ల మంది ఆరాధిస్తున్న మహానుభావుల గురించి మనం పొరపాటు వ్యాఖ్యానాలు చెయ్యకూడదని ఈ పద్యం హెచ్చరిక చేస్తాం. అలాగే ఒక సరదా వ్యాఖ్యానంతో మనం ఈ గాంభీర్యం నుంచి ఓ చమత్కారం ద్వారా మళ్ళీ మనం సెలవు తీసుకుందాం. సరదాకి జామాత దశమో గ్రహ అంటారు. అదో సామెత మామూలుగా వాడుకలోకి వచ్చింది. దీని చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు గారు ప్రహసనాల్లో ఓ దాంట్లో సరదాకి రాశారు. దశమోగ్రహం అని ఒక ప్రహసనమే రాసి దశమగ్రహం అని రాశారు. పూర్వం జామాత అంటే అల్లుడు. ఆ అల్లుడు కొంచెం కాస్త అల్లుడు బెట్టు, అల్లుడు పొగరు, అల్లుడు అహంకారం ఏవో ఉండి, ఇప్పుడు అల్లుడేముంది, ఊరికే గిల్లుడే ఏమీ లేదు ఇక్కడ. ఈ అల్లుడే అత్తగారికి బానిస. ఎందుకంటే మగవాళ్ళలో కాస్త ఇంద్రియ నిగ్రహం ఎప్పుడైతే తగ్గిపోయిందో, ఆత్మాభిమానం ఎప్పుడైతే తగ్గిపోయిందో అనేక వ్యవస్థలు మారిపోయినాయి. అది అలా పెట్టండి, అది వేరే చర్చ. ఎందుకు అల్లుణ్ణి దశమో గ్రహం అన్నారు? 10వ గ్రహం ఉన్నవి 9 గ్రహాలే కదా. ఏదో సూర్యుడు, చంద్రుడు, రాహువు, కేతువు కలిపిన 9. దానికి చమత్కారంగా చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు గారు పూర్వ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని, కన్యారాశి స్థితో నిత్యం కుంభరాశిం చ దర్శయన్ సదా వక్రీ సదా క్రూరో జమాత దశమో గ్రహక అన్నారు. ఎందుకంటే దాన్ని నిజంగానే మిగిలిన 9 గ్రహాలకి సంబంధించిన ఆరాధనా విధానం, దాని లక్షణాలతో పోలుస్తూ అల్లుండి కూడా ఓ గ్రహం చేశారు చమత్కారంగా. మిగిలిన గ్రహాలన్నిటికీ ఎప్పుడు ఏమండి, రవి 4ంట ఉన్నాడండి, చంద్రుడు 3ంట ఉన్నాడండి, మీకు కుజుడు 6ంట ఉన్నాడు, మీరింట్లో ఉండకండి అంటారు. ఏదో చెప్తారు, ఈయన ఈ స్థానం ఆయన ఆ స్థానం అంటాం. ఏదో షష్టాష్టకం అంటారు. ఆయన 6 ఈయన 8లో ఉంటే కుదరదని షష్టాష్టకం అదనమాట. అంటే గొడవ. ఎవరు ఏ మనం పుట్టినప్పుడు సరిగ్గా గ్రహస్థితి జాతక చక్రం ప్రకారం ఎవరు ఏ స్థానంలో ఉన్న లగ్న స్థానం ఎవరు, ఆ లగ్నానికి ఎదురుగా ఎవరు, లగ్నానికి కుడి వైపు ఎవరు, ఎడం వైపు ఎవరు, 3 ఎవరు, 4 ఎవరు, 5 ఎవరు, దీన్ని బట్టి మొత్తం జాతకం ఉంటుందని లెక్క. జ్యోతిష్ శాస్త్ర నిర్మాణం అటువంటిది. మరి ఈ 10వ గ్రహం కూడా ఏదో ఒక దాంట్లో ఉండాలి కదా. అంతేకాదు సూర్యచంద్రాది గ్రహాలు ఒక స్థానంలో ఉండి దేన్నో చూస్తూ ఉంటే దాన్ని ఎదురుగా ఉంటేనే కదా చూడడం సాధ్యం. పక్కన ఉంటే ఎలా చూస్తాం? అది ఎందులో ఉంది, దేన్ని చూస్తోంది, అది ముఖ్యం. అందుకని అల్లుడు అనే గ్రహం కూడా దేంట్లో ఉంటుందట? కన్యారాశి స్థితో నిత్యం. అమ్మాయిని ఆశ్రయించుకుని ఉంటుంది. మరి అమ్మాయి లేకపోతే అల్లుడు ఎందుకు? అల్లుడు ఎక్కడి నుంచి వస్తాడు? అమ్మాయిని ఆశ్రయించి వాడికి ఏమైనా కోపం వచ్చిందనుకోండి, అల్లుడికి అమ్మాయిని గెలుతాడు. ఏమిటి మీ వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఇదే మా వాళ్ళు అయితేనా ఇంకా నయం, మా అమ్మకి తెలియదు కూడా సరిపోయింది అంటాడు. వెంటనే ఈ అమ్మాయి వెళ్ళి, అయ్యో మీ బావ కోపం వచ్చింది అక్క చూడరా అని పూర్వం అనేవారు. ఇప్పుడు ఏమనట్లేదు రండి, నీ మొహానికి జాలి అంటున్నారు. గొడవ వదిలిపోయింది. ఇప్పుడు అల్లుడే అమ్మాయికి భయపడుతున్నాడు. అందుకని కన్యారాశి స్థితో నిత్యం, ఎప్పుడు కన్యారాశిని ఆశ్రయించుకుని ఉంటాడు. కుంభరాశించ దర్శయన్. కుంభం అంటే అన్నపు కుంభం అన్నమాట. ఇక్కడ శుభ్రంగా ఏం పెడతారు? శుభ్రంగా అదధికృత మధులోభాత్ మాసమేకం వసేచ్చేత్ సంస్కృతంలో చెబుతూ ఉంటారు. అత్తగారింటికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఓ రోజు 2 రోజులు ఉండాలట, ఎక్కువ ఉండకూడదట. అందుకని పెరుగు, పాలు, శుభ్రంగా వెన్న, నెయ్యి, పిండి వంటలు వేసి పెడుతున్నారు కదా అని చెప్పేసి కుంభరాశించ దర్శయన్. ఆ అన్నం కుండా పదార్థాలు చూసుకుంటూ హాయిగా బాగుంది, కూర్చుని తినడానికి బాగుంది కదా అని మొదలు పెడితే
తదుపరి దినమేకం పాదరక్షా ప్రయోగ. ఓ నెల దాటి ఓ నెల అక్కడ ఉందామని ప్రయత్నం చేస్తే నాయన పాదరక్షా ప్రయోగం అర్ధచంద్ర ప్రయోగం మెడబెట్టి గెంటడం అవసరమైతే చెప్పుతో కొట్టడం రెండూ జరిగితే ఎక్కువ రోజులు ఉండొద్దని చెప్పాడు. అలిగి అత్తారింటికి వెళ్ళొద్దు చెడు చెల్లెలింటికి వెళ్ళొద్దని సామెతే ఉంది. అందుకని దానికి ఇక్కడ సరిగ్గా కుంభరాశిని కన్యారాశిని ఆశ్రయించుకుని ఉంటాడు. కన్య లేకపోతే అల్లుడు లేడు కదా. ఆ పైన పదార్థాలు పిండి వంటలు బహుమతులు కానుకలు అదే కుంభరాశి. దాన్ని చూస్తూ ఉండడు ఏమిస్తారు ఇంకా ఇవ్వండి అని. సంక్రాంతికి కానుక దసరా కానుక దీపావళి కానుక ఎన్ని ఇచ్చినా సంతృప్తి ఉండదు. ఆ పైన సదా వక్రీ సదా క్రూరో. గ్రహాలన్నీ ఒక స్థితిలో వక్రంగా ఉంటాయి, ఒక స్థితిలో అనుకూలంగా ఉంటాయి. మీ గ్రహస్థితి వక్రించిందంట. ముఖ్యంగా శని బట్టిదే అంటారు. వెంట దానికి ఉపాయం ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో మందపల్లి అని గ్రామం ఉంది కొత్తపేట దగ్గర. ఆ మందపల్లిలో శనీశ్వర ఆలయం ఉంది. అక్కడికి వెళ్ళేదో నూనెతో అభిషేకం చేసుకుంటే ఆ స్నానం చేసిన గుడ్డలు అక్కడ వదిలేస్తే ఆ శని వదిలిపోతుంది అంటారు. ఈ అల్లుడు అనేటువంటి వాడు పట్టిన శని ఏమీ ఎక్కడ స్నానం చేసినా ఎన్ని గుడ్డలు వదిలేసినా జలదు, ఎప్పటికీ పోదు. అందుకని ఎప్పుడూ వక్రంగానే ఉంటాట, ఎప్పుడూ క్రూరంగానే ఉంటాట. జామాత దశమోగ్రహగా కన్యారాశిని ఆశ్రయించుకుని ఉంటాడు. పిండి వంటలు పదార్థాలు కానుకలు అనే కుంభరాశి కేసి చూస్తూ ఉంటాడు. ఎప్పుడు ఏమిస్తారా అని ఎప్పుడూ వంకర బొత్తితోనే ఉంటాడు, ఎప్పుడూ క్రూరంగానే ఉంటాడు. కాబట్టి ఇది బహుశా ఈ అల్లుడు అనేవాడు దశమగ్రహం అయి ఉంటాడు అని ప్రహసనాల్లో చెబితే అది నిజంగా ఆంధ్రదేశం అంతా మోగిపోయింది. ఇది పెద్ద సామెత కింద. అటువంటి జామాతకు కూడా సరదాకి నమస్కారం చేసుకుంటూ మళ్ళీ మనం 2300 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.